గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనందరికీ కూడా లక్ష్మీదేవత యొక్క అనుగ్రహం కావాలి. లక్ష్మీ అనుగ్రహము నాకు అవసరం లేదనేటటువంటి వాళ్ళు మనలో ఎవరు ఉండరు. అందరికీ లక్ష్మీ అనుగ్రహమే కావాలి. మనం సంఘంలో ఉన్నతంగా, గౌరవంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సౌకర్యంగా జీవించాలంటే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహాన్ని మనం పొందగలగాలి. అటువంటి లక్ష్మీ అనుగ్రహం మనకు కలగాలి అంటే మనం కొంచెం పరిశ్రమ చేయాల్సి ఉంటుంది. ఆ పరిశ్రమ ఏమిటి అని అనేటటువంటిది వివరంగా మీకు తెలియజేసేటటువంటి కార్యక్రమమే ఈ యొక్క లక్ష్మీ వైభవం. మొదటగా మనము నిద్ర లేచినప్పుడు ఎటువంటి పరిహారాలు కానీ, పద్ధతులు కానీ, విశేషాలు కానీ పాటిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందగలుగుతామనేటటువంటిది మనం ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. ఉదయాన్నే నిద్ర లేవగానే మనం చెయ్యవలసిన పని ఏమిటి అంటే మన చేతుల్ని, రెండు అరచేతుల్ని మనం చూసుకోవాలి. చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. అంటే కర అగ్రే వసతే లక్ష్మి, చేతుల యొక్క అగ్రభాగంలో లక్ష్మీదేవి నివసిస్తుందట. కరమధ్యే సరస్వతి, చేతుల యొక్క మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుంది. కరమూలే స్థితే గౌరీ, చేతుల యొక్క చివరి భాగంలో గౌరీదేవి ఉంటుంది. మనం గమనిస్తే స్త్రీలు గాజులు ఎందుకు వేసుకుంటారు అంటే సౌభాగ్యము కోసము. సౌభాగ్యం అంటే భర్తృత్వాన్ని కలిగి ఉండడం, భర్త కలకాలం పాటు సంతోషంగా, ఉల్లాసంగా తన యొక్క కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలనేటటువంటి కోరికతో సౌభాగ్యవతులుగా ఉండాలనేటటువంటి దీంతో వాళ్ళు గాజుల్ని ధరిస్తారు. గాజులు ఎక్కడ ధరిస్తారు? ముంజేతులకు ధరిస్తారు. అంటే కరమూలే స్థితే గౌరీ, కరముల యొక్క మూలమునందు అంటే ముంజేతుల యందు గౌరీదేవి ఉంటుంది. కాబట్టి స్త్రీలకి గౌరీదేవత యొక్క అనుగ్రహం ఉంటే కనుక వారికి భర్తతోటి, సంతానంతో సత్సంబంధాలు కలిగి ఉండి కలకాలము సౌభాగ్యవతులుగా ఉండేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి గౌరీదేవతకు ప్రీతికరమని ముంజేతులకు గాజులు ధరిస్తారు. అందుకని కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఈ మంత్రాన్ని చదువుకుంటూ మన యొక్క అరచేతుల్ని మనము చూసుకొని నమస్కారము చేసుకొని చేతులు రెండింటినీ కూడా కళ్ళకద్దుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవత యొక్క, సరస్వతీదేవత యొక్క, గౌరీదేవత యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు కలుగుతుంది. నిద్ర లేవగానే చేయాల్సినటువంటి పని ఇది. అయితే చాలామంది నిద్ర లేవగానే చేసేటటువంటి మరొక పని కూడా ఉంటుంది. అది లక్ష్మీ అనుగ్రహం కాదు, దరిద్రదేవత అనుగ్రహము. ఎందుకంటే కొన్ని పనులు లక్ష్మికి ప్రీతికరంగా ఉంటాయి, కొన్ని పనులు దరిద్రదేవతకి అంటే జ్యేష్ఠాదేవికి అంటే లక్ష్మీదేవి యొక్క సోదరి అక్కగారైనటువంటి దరిద్రదేవతకి ప్రీతికరమై ఉంటాయన్నమాట. అందుకని అవి ఏమిటి, లక్ష్మికి ప్రీతికరమైనటువంటిది ఏమిటి, దరిద్రదేవతకు ప్రీతికరమైనటువంటిది ఏమిటి అని తెలుసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు మనం చేయడం వల్ల దరిద్రదేవతకు ఇష్టమైనటువంటి పనులు మనం చేయకుండా ఉండడం చేత దరిద్రదేవత యొక్క అనుగ్రహానికి కొద్దిగా దూరంగా ఉండి లక్ష్మీదేవత యొక్క అనుగ్రహానికి మనం దగ్గర అవుతాం అన్నమాట. మనం నిద్ర లేవగానే అరచేతుల్ని చూసుకుంటూ ఒక మంత్రం చదువుకోవాలి అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. అరచేతుల్ని కళ్ళకు అద్దుకోవాలి అని చెప్పుకున్నాం కదా. ఇక దరిద్రదేవత ప్రీతి ఏమిటి అంటే ఎవరైనా ఒకడు ఉన్నాడు వాడు దరిద్రుడు అని మనకు గుర్తేమిటి అంటే వాడు నిద్ర లేవగానే ఆవలిస్తూ ఒళ్ళంతా గోక్కుంటూ ఉంటాడు. అదే గుర్తు. దరిద్రుడు అనడానికి గుర్తేమిటి అంటే వాడు నిద్ర లేచినప్పుడు కనుక మీరు చూస్తే ఇలా కళ్ళు అంటే ఇలా గోక్కుంటూ ఒళ్ళంతా గోక్కుని, మొహం గోక్కుని, అన్నీ గోక్కుంటూ బయటకు వస్తాడనమాట. అది లక్షణం. అలా ఒళ్ళంతా ఎవరైతే గోక్కుంటూ నిద్రలేస్తాడో వాడి శరీరమయందు దరిద్రదేవత ఆవాహన అయి ఉంది అని మీకు గుర్తు. అటువంటి వారితోటి మనం స్నేహము చెయ్యకూడదు. ఎందుకంటే
వాడి దరిద్రాలని మనకొస్తాయి. అందుకని కళ్ళంతా పుసులు కట్టేసి, చాలామందికి చూడండి నిద్ర లేవగానే ఇవన్నీ అట్టలు కట్టేసి ఉంటాయి ఇక్కడ పుసులు, వాడు దరిద్రుడు అని గుర్తనమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటే నోటి నుంచి వాసన, వాళ్ళ పక్కన మనం నించోలేం కూర్చోలేం, 6 అడుగుల దూరంలో ఉన్నా సరే వాడి నోట్లోంచి కంపు వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి వాడికి దరిద్ర దేవత ఆవహించి ఉంది అని గుర్తు. కొంతమంది ఉంటారు నోరు తెరవగానే పొద్దున్నే వాడి నోట్లోంచి శుభం మాట ఒక్కటి రాదు, అన్నీ అశుభం మాటలు, లేదా అనకూడనటువంటి మాటలు, లేదా అశ్లీలమైనటువంటి మాటలు. అటువంటి వాళ్ళతో కూడా మనం ఎప్పుడూ కూడా స్నేహము చేయకూడదు. ఒకటే గుర్తు, దరిద్రుడితో స్నేహము చేస్తే వాడి దరిద్రం మనం పుచ్చుకోవాల్సి వస్తుంది 6 నెలల తర్వాత. ఎందుకంటే 6 నెలల పాటు స్నేహం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకని మన స్నేహం ఎప్పుడూ కూడా లక్ష్మీ కటాక్షము కలిగి ఉండేటటువంటి వాడితోటే ఉండాలి తప్ప దరిద్రుడితోటి, దౌర్భాగ్యుడితోటి ఎప్పుడూ కూడా స్నేహము చేయకూడదు. ఒకళ్ళని మనం చూసామంటే వాడి మొహంలో లక్ష్మీ కళ ఉట్టి పడాలి, చూడగానే అబ్బా ఏ ఉందిరా తేజస్సు అని అనుకోవాలి. అలాంటి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి తప్ప, కొన్ని లక్షణాలు నేను చెప్పాను, ఒళ్ళు దురద గోక్కుంటూ లేచేటటువంటి వాడు, ఒళ్ళు గోక్కుంటూ లేచేటువంటి వాడు, ఆవలింతలు ఎంతకీ తగ్గనటువంటి వాడు, వాడు లేచినప్పటి నుంచి ఒక గంట సేపు ఆవలిస్తూనే ఉంటాడు, కునుగుబాట్లు పడుతూనే ఉంటాడు, ఇటు తిరుగుతాడు, ఇలా వాళ్తాడు, అటు వాళ్తాడు, ఇటు వాళ్తాడు. వాడి పని ఏమిటయ్యా అంటే ఇంకా అలాగ నిద్రపోతూ ఉండడమే. అతి నిద్ర, అతి ఆకలి, అతి మైథునము, అతి ఆశ, అతి దుఃఖము, అతి కోపము ఎవరికైతే ఉన్నాయో వాడితోటి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మీరు భావించండి. ఎందుకంటే వాడు దరిద్ర దేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినవాడు అని గుర్తనమాట. అందుకని అలాంటి వాళ్ళతో కనుక మనం దూరంగా ఉన్నామంటే మనకి లక్ష్మీ కటాక్షం కలిగినట్టే. కొంచెం ముందుకెళ్ళాం కదా, ఇంకొంచెం వెనక్కి వద్దాం. కొంచెం వెనకండి, ఎక్కడ దాకా, మనం కళ్ళు తెరిచిన వెంటనే మంత్రం చదువుకుని కళ్ళు చక్కగా ఇలా కళ్ళు 2 కూడా తుడుచుకున్నాం, లక్ష్మీదేవిని నమస్కారం చేసుకున్నాం. తర్వాత మనం చేయవలసినటువంటి నమస్కారం మనల్ని మోస్తూ ఉన్నటువంటి భూదేవతకి నమస్కారం. సముద్రవసనే దేవి పర్వత స్థనపండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శా క్షమస్వమే. అమ్మా మహామాత భూదేవి, నేను నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా తప్పును మన్నించు. నేను నీ మీద కాలు పెట్టకుండా నేనేం చేయలేను, కాబట్టి ఖచ్చితంగా నీ మీద నుంచే నడవాలి, నీ మీదే తిరగాలి. అందుకని నా తప్పును మన్నించు తల్లి అని నమస్కారం చేసుకోవాలట. భూదేవత అనుగ్రహిస్తే పాడి పంటలు వృద్ధవుతాయి. ఇప్పుడంటే ఎవడికి ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఎవడికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎన్ని ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి అని చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఐశ్వర్యవంతుడు అంటే అర్థం ఇంటి ముందు ఎక్కువ పశు సంపద, అంటే ఆవులు ఎక్కువగా ఉన్నటువంటి వాడు, పొలం ఎక్కువగా ఉన్నటువంటి వాడు అని గుర్తనమాట. అందుకని పాడి పంటలను ఇస్తుంది. పాడి పంటలు ఉంటే ఐశ్వర్యం వృద్ధవుతుంది. ఐశ్వర్యమే లక్ష్మి. మీరు ఒక్కటి గమనించాలి. ఇంకొకటి అదేమిటంటే ఐశ్వర్యం అంత మాత్రాన లక్ష్మీదేవి అని మాత్రమే అనుకోకండి. ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మాత్రమే ఇస్తుందని అనుకోకండి. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ఇంకొక దేవత ఉన్నారు. వారు ఎవరు అనేటటువంటిది నేను తరువాతి భాగంలో చెబుతాను. అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలి, ఏ విధంగా లక్ష్మీ ఆరాధన చేస్తే మనకున్నటువంటి కష్టాలు, నష్టాలు, క్లేశాలు, దుఃఖాలు, పీడలు, బాధలు, రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యం అనేటటువంటిది కలుగుతుంది అనేటటువంటిది మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఉన్నారు. మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందాలి అంటే, లక్ష్మీదేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము చేత మీరు ధనవంతులు కావాలంటే, దరిద్రాల నుంచి బయటపడాలంటే మీరు తప్పనిసరిగా లక్ష్మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ పూర్తిగా చెప్పడానికి నేనున్నాను. మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే, యూట్యూబ్లోకి వెళ్ళి శ్రీ చిర్రావూరి అని కొట్టి అందులోకి లాగిన్ అయిన తర్వాత, అందులోకి వెళ్ళిన తర్వాత, ఓపెన్ చేసిన తర్వాత పైన సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అక్కడ నొక్కితే ఇక నుంచి నేను చెప్పేటటువంటి లక్ష్మీ వైభవం భాగాలన్నీ కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు వచ్చేస్తాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకండి. మా యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి శ్రీ చిర్రావూరి, చిర్రావూరి జయం, ఈ రెండింటినీ కూడా
లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. చక్కగా మనమందరం కూడా లక్ష్మీదేవత యొక్క విశేష గుణగణాల గురించి, ఐశ్వర్యం గురించి తరువాయి భాగంలో తెలుసుకుందాం. జయం.